దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజులు 2వ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. చాలా పరిచయమైన వాక్య భాగం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు మరి మనం చదువుకుందాం. పాత నిబంధనలో రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు నయమాను. సిరియా రాజు బెన్హదాదు రాజ్య పరిపాలన జరుగుతున్నది. ఆయన కింద నయమాను మరి పిల్లారా సైన్యాధిపతిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. నయమాను సైన్యాధిపతిగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజు యెహోరాం భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు. యెహోరాము ఇశ్రాయేలు దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. సిరియా దేశాన్ని బెన్హదాదు పాలిస్తూ ఉన్నాడు. యెహోరాము యొక్క కాలములో దేశమంతా కూడా విగ్రహాలతో నిండిపోయింది. అయితే బెన్హదాదు సైన్యాధిపతి అయినటువంటి నయమాను వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని కొల్లగొట్టుకొని ఎంతోమందిని చంపి ఎంతోమందిని పాడు చేసి అగ్ని చేత వారి ఇళ్ళను కూడా కాల్చి తానేం చేస్తున్నా అంటే కొందరిని చెరపట్టుకొని సిరియా దేశానికి వెళ్తున్నాడు. అందులో ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదాన్ని ఆ సైన్యాధిపతి చెర తీసుకొని వెళ్ళాడు. ఆ చిన్నదాన్ని గురించిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 144వ కీర్తన 12వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల ఖమ్మముల వలె ఉన్నారు. కుమారులు, ఇక్కడ కుమార్తెలు అన్నాడు. కుమార్తెలు పిల్లర్స్. ఒక ఇల్లు నిలబడాలంటే పిల్లర్ ఎంత అవసరమో, ఈ యొక్క బిల్డింగ్ అంతా నిలబడడానికి ఎంత పిల్లర్ ఎంత ఆధారంగా ఉంటుందో, అలాగే సహోదరీలు ఇక్కడ వ్రాయబడిన మాట మా కుమార్తెలు నగరునకై చెక్కిన మరి మూలకమ్మలం వలె అంటే చక్కని పిల్లర్స్ వలె వారు ఉన్నారన్నారు. బైబిల్లో కుమారుల కంటే కుమార్తెలను ఇక్కడ ఎక్కువగా ఈ కీర్తనలో చెప్పాడు. అలాగే ఇశ్రాయేలు దేశపు చిన్నది ఒక మూల ఖమ్మం వలె మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక చిన్నది పిల్లారా, ఆమె ప్రభువుని నమ్ముకున్న చిన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తును లేదా యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన చిన్నది, రక్షించబడినటువంటిది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి చిన్నది, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి చిన్నది. ఆ చిన్నది ఇశ్రాయేలు వారు తమ పిల్లలకు ఏం చేస్తారంటే 12 ఏళ్ల వయస్సు లోపలనే దేవుని ధర్మశాస్త్రాన్ని వారి పిల్లలకు వారు నేర్పిస్తారండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆ తల్లి
మరి నుగ్గుపాలతోనే చిన్న పిల్లలకే దైవ సంబంధమైన విషయాలను వారు తెలియచేస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ చిన్నదే కానీ ఆమె ఎవరంటే ప్రభువును ఎరిగిన చిన్నది, ప్రభు అయిన యేసు క్రీస్తును ఎరిగినటువంటి చిన్నది. చూడండి, ధర్మశాస్త్రంలో ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలేను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీవు హృదయములో ఉండవలేను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలేను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను. అవి నీ కనుల నడుమ భాషికము వలె ఉండవలేను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలేను. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడు. ఆయనను ఎలాగో నువ్వు సేవించాలంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయన నీవు ప్రేమించాలి. నేడు నేను ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండాలి అని ఆయన తెలియచేస్తూ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. నీవు కూర్చున్నప్పుడు, నీవు లేచున్నప్పుడు, నీవు పండుకొనున్నప్పుడు, నీవు మాట్లాడినప్పుడు, నీవు ప్రయాణము చేయనప్పుడు ఏం చేయాలంటే నన్ను గురించి మీరు మాట్లాడాలని అక్కడ ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. నీటి ద్వారబంధకముల మీద ఈ మాటలు ఉండాలి. నీ గౌనుల మీద వీటిని వ్రాయాలి. వీటిని మీరు ఏం చేయాలంటే మీరు కలిగి ఉండాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఈ మాటలను మీరు కలిగి ఉండాలి. 6వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి 6వ వచనం. ఈ కట్టలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలేను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఎట్లెట్లా అనుకుంటారంట మనుషులు. ఈ గొప్ప జనము, ఎంత జ్ఞానం అండి వీరికి, వీరు జ్ఞాన వివేకములు గల జనమని వారు అనుకుంటారంట. ఎలాగ వారు అనుకుంటారు అని మనం చూసినట్లయితే ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింప, నా మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. నా మాటలు, లేఖనాలు మీరేం చేయాలంటే కలిగి ఉండాలి. వాటిని మీరు ఉచ్చరిస్తూ ఉండాలి, వాటిని మీరు అనుసరిస్తూ ఉండాలి. వాటిని మీరు గైకొని అనుసరిస్తే వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. అంటే పిల్లారా, దేవుని వాక్యాన్ని గైకొని వాటి ప్రకారం నడుచుకోవడమే జ్ఞానం. పిహెచ్డీలో జ్ఞానం ఉంది, లోక సంబంధమైన జ్ఞానం. దానికంటే గొప్ప జ్ఞానం ఎక్కడంటే బైబిల్లో ఉంది. చూడండి 7వ వచనం. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా మొరపెట్టినప్పుడల్లా. ఒకవేళ మధ్యరాత్రి మా ఇంటికి వచ్చి తలుపు తడిచి తీయకపోవచ్చునేమో, ఏమన్నా ఇప్పుడు వచ్చినారు అంటారేమో. నీవు మధ్యరాత్రి మొరపెట్టు, ఆయన దగ్గరే ఉంటాడు. నీ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి, ఆయన దగ్గరే ఉంటాడు. మధ్యాహ్నం వేళ నీవు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఇలాగూ సమీపంగా ఉన్న దేవుడు మరి ఎవరు కూడా లేరు.
కాబట్టి ఈ యొక్క వచనములో ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఆయన సమీపముగా ఉండడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి, మనం మొరపెట్టాలి. నా బిడ్డ విషయం ఇది, వారు రక్షణ పొందలేదు, నా చెల్లెలు వారు రక్షణ పొందలేదు, నా ఇంటి వారు ఇలాగున్నారు ప్రభువా అని మనం ఏం చేయాలంటే మనం అడగాలి. పెద్దలు అంటారు కదా, అడగంది అమ్మాయినా పెట్టదంటారు. కాబట్టి ప్రభుని మనం అడగాలి. అడుగుట్లో విసుగుపడకూడదు, అడుగుట్లో అలసిపోకూడదు. మాటి మాటికి మనం అడుగుతూ ఉండాలి. ప్రభు సహాయం చేస్తాడనేది మరి ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూసిన వాటిని మరవక ఉండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశము చిన్నది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి చిన్నది. దేవుని యొక్క దర్శనం అనగా దేవుని యొక్క వాక్యమును ఎరిగినటువంటి చిన్నది ఇది. ఈ అమ్మాయి ఆత్మ సంబంధమైనటువంటి పిడారా జ్ఞానము కలిగినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రికలో తెలుసు కదా 11లో మోషే పెద్దవాడైనప్పుడు ఏంటి అంట, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం అన్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్న. ఫరో యొక్క సింహాసనము కంటే దేవుడిచ్చే బహుమానము గొప్పది అని ఎంచుకున్నాడండి. మోషే పెద్దవాడైనప్పుడు అంటే చిన్నప్పుడు ఆ మాటలు అతని లోపలికి వెళ్ళిపోయాయి. చిన్నప్పుడు ఆ తల్లి ఎకబేదు, మరి మోషే యొక్క తల్లి ఆ పిల్లవానికి పాలిచ్చి ఎంతకాలం ఇచ్చిందో మనకు తెలియదు. 3 సంవత్సరాలు ఇచ్చిందో 5 సంవత్సరాలు ఇచ్చిందో తెలియదు. అయితే ఆ తల్లి ఏం తెలియచేసిందంటే, ఇదిగో దేవుడు ఉన్నాడు, ఇక ఉన్నటువంటి ఈ జనాంగం నీది కాదు, నీ జనాంగం ఇక్కడ శ్రమలో ఉన్నారు, దేవుడు వాగ్దానం చేశాడు ఈ ప్రజలను విడిపిస్తాడని అని ఏం చేసిందంటే ఆమె తెలియచేసింది. అందుకే ఇశ్రాయేలుకు పదే దేవుని వాక్యం ఏమంటే, మీరేం చేయాలి, నీవు కూర్చుండినప్పుడు నన్ను గురించి మాట్లాడాలి, నీ పిల్లలతో నీవు నడిచేటప్పుడు నన్ను గురించి మాట్లాడాలి, నీవు పడుకొనినప్పుడు నన్ను గురించి మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోవాలి, వాటిని మీ పిల్లలకును వారు వారి పిల్లలకు వీటిని తెలియచేయాలి. కాబట్టి పిల్లల దేవుని యొక్క వాక్యము ఎరుగుట అనేది మనం చూస్తున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు అన్నాడు. మన పిల్లలు చదువుకోవాలని మన ఆశ, ఇంజనీర్ కావాలి, మంచిదే. విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి, మంచిదే. వాడు నరకానికి పోతే విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి డబ్బు వ్యామోహములో పడి వాళ్ళు నరకానికి వెళితే వాడి వలన ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి రక్షించబడి కుటుంబాల వారిగా రక్షించబడి దేవుని పిల్లలుగా చేయబడడం అనేది గొప్ప భాగ్యం. చదువు ముఖ్యమే, విద్య ముఖ్యమే కాదనం, ఆస్తి ముఖ్యమే కాదనం, ఐశ్వర్యం కావాలి ముఖ్యమే కాదనం, అయితే రక్షణ. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడు? ఏంటి భాగ్యం? లోకము ఆత్మ సంబంధమైనటువంటిది, దేవుని ప్రజగా చేయబడ్డ. కాబట్టి పిల్లారా, ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఎవరా చిన్నది అంటే, మరి నా మట్టుకు నేను తలంచేది ఏమంటే, ఆమె ప్రభువును ఎరిగిన చిన్నది. ఎలాగో ప్రభువుని ఎరిగింది ఆమె అంటే, చిన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగింది. చిన్నప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మాటలు
ఆమె తెలుసుకున్నదిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగ మోషే పెద్దవాడైనప్పుడంటే చిన్నప్పుడు ఏం చేశారంటే మోషేకి దేవుని విషయాలు తెలియచేయబడ్డాయి. సమూయేలు మొదటి గ్రంథంలో కదండి, మొదటి అధ్యాయము 28వ వచనములో హన్నా సమూయేలుకు పాలు మాన్పించి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి ఆ బిడ్డను తీసుకొని వచ్చింది. పాలు మాన్పించి వారి దేవుని మందిరమునకు తీసుకొని వచ్చింది. వాడక్కడికి వచ్చి యెహోవాకు మొక్కెను. తల్లికి బాయ్ బాయ్ బాబంటే బాయ్ అమ్మా బాయ్ అంటున్నాడు వాడు. ఇప్పుడు మన పిల్లలు వాళ్ళేంట మనం పడతాం, వాళ్ళు కూడా మన ఏంట. ఎలాగ నేర్పించింది ఆ తల్లి. వాడు దేవుని మందిరములో 5 సంవత్సరాల ఈడు ఒకవేళ ఉండొచ్చునేమో. దేవుని యొక్క మందిరములో, షిలోహులోని యొక్క మందిరములోనికి ఆ బాలుడైన సమూయేలు వెళ్ళగానే వాడు అక్కడ యెహోవాను ఆరాధించాడు, యెహోవాకు మొక్కాడు. బాబు, నీ యొక్క ఇల్లు అదే, నీ ఉండవలసిన స్థానం అదే, ఇదో నీకు అక్కడ రక్షణ, అక్కడ నీ సేవ, అక్కడ నీ పరిచర్య, ఇదిగో ఈ ఇల్లు కాదు అక్కడ. హన్నా ఒకవేళ అలాగేం చేసి ఉండొచ్చు అంటే ఆ బిడ్డకు తెలియచేసి ఉంటుందేమో. ఆ ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఆమె ఆయనకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. లేకుంటే దేశం కాని దేశములో, ప్రాంతము కాని ప్రాంతములో, నాని వారు ఎవరు లేని స్థలములో, ఆ సిరియా దేశములో ఆ ఇశ్రాయేలు చిన్నది అక్కడ ఉంది అంటే నాని వారు ఎవరు లేరు కదా, అది తన దేశం కాదు కదా, తన స్నేహితులు ఎవరు లేరు కదా, తన బంధువులు ఎవరు లేరు కదా, వాళ్ళ ఇల్లు కూడా అగ్నితో కాల్చేశారేమో, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఒకేలా వాళ్ళ ఆ అమ్మాయి కండ్లెదుటేనే చంపేశారేమో. అయినా ఆ దేశంలోనికి వెళ్ళి అమ్మాయి రక్షించబడినటువంటిదై తన విశ్వాసాన్ని ఏం చేస్తుందంటే ప్రదర్శిస్తుంది. తన విశ్వాసాన్ని ఆమె ఏం చేస్తుందంటే కాపాడుకుంటుంది. కాబట్టి చిన్నదాని యొక్క తల్లిదండ్రులు కూడా లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ యొక్క చిన్నది దేవుని యందు విశ్వాసం ఉంచిన చిన్నది. చూడండి 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచడు నుండి ఒక చిన్నదాన్ని చెరగొనితేగా అది నయమానుకు పరిచర్య, ఆయన నయమాను భార్యకు పరిచారము చేయించు ఉండెను. పరిచర్య చేయుచున్న చిన్నది. ఆ చిన్నది అక్కడికి వెళ్ళి ఆ ఇంటిలో ఆమె ఏం చేస్తుంది అని మనం చూస్తున్నట్లయితే నయమాను భార్యకు పరిచర్య చేయించు ఉన్నది. ఎలాగూ పిడారా, మరి మన దేశానికి సువార్త వచ్చిందో తెలుసా మీకు? మైక్ పట్టుకొని యేసు ప్రభు పాపుల రక్షకుడు నమ్ముకుండేని మిషనరీస్ చెప్పలేదు. అలాగూ చెబితే మన దేశంలో ఒక్కడు కూడా నమ్ముకునేవారు కాదు. మన దేశానికి పరిచర్య రావడానికి కారణం మిషనరీస్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కుష్ఠరోగుల మధ్యన పరిచర్య చేశారు. వారి గాయాలు కడిగారు, వారిని ముట్టుకున్నారు, వారికి మందులు ఇచ్చారు, వారికి ఆహారం ఇచ్చారు, వారి పరిస్థితులను వారు తెలుసుకొని వారు పరిచర్య చేశారు. పరిచర్య మనలాగో ఈ దినాల్లో స్వార్థ ప్రకటించినట్లుగా మిషనరీస్ ఇక్కడికి వచ్చి పరిచర్య చేయలేదు. మన దేశం యొక్క పరిస్థితులు చాలా భయంకరం. స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, అది ఒక పాత యొక్క ఆచారం. మిషనరీస్ నేర్పించారు అలాగ ఉండకూడదు, అలాగ చేయకూడదు, ఇదిగో వస్త్రాలు వేసుకోవాలని వారు నేర్పించారు. స్త్రీలు చదువుకోకూడదు, లేదు వారు కూడా చదువుకోవాలని నేర్పించారు. భర్త చనిపోతే భార్యను బ్రతకనివ్వకూడదు, వారితో పాటు కాల్చేయాలని నేర్పించారు మన దేశం. అయితే
మిషనరీస్ అలా చేయలేదు. రోగులను ప్రేమించారు, వారి దగ్గర కూర్చున్నారు, వారితో మాట్లాడినారు, వారికి భోజనం పెట్టారు, వారికి ఆహారం ఇచ్చారు. తర్వాత వారు దేవుని గురించి ప్రార్థన చేశారు వారి కొరకు. కాబట్టి ఈ చిన్నది పరిచర్య చేస్తున్నది. అక్కడికి వెళ్ళి తన యజమానురాల దగ్గర నమ్మకంగా ఏం చేస్తుందంటే పరిచర్య చేయుచున్నది. ఈనాడు ప్రభుని నమ్ముకోవాలంటే నీవు నేను కూడా పిల్లారా బీదల పట్ల ఏమి, ప్రభుని ఎరగని వారి పట్ల ఏమంటే ప్రేమను మనము కనపరచాలి, ప్రేమను మనము కనపరచాలి. బీదలకు విద్య నేర్పించింది మిషనరీస్ వారు వచ్చి. దేవుని వాక్యాన్ని డైరెక్ట్గా చెప్పలేదు, ఆయన నమ్ముకోండి, ఆయన ద్వారా మనకు రక్షణ ఉన్నది అనే చెప్పలేదు. ఆయన నేను కర్నూలులో చదువుకున్న డిగ్రీ వరకు శ్రీనివాసులు గారని మరి ఒక బట్టల వ్యాపారస్తుడు, ఆయన కుష్ఠరోగులకు బట్టలు పంచేదానికి నన్ను పిలుచుకొని పోయేవాడు. ఆయన షామేల్ ఈరోజు రావాలయ్యా, ఇంకొకరు రండి అని పిలుచుకుపోయి కొద్దిసేపు ఒక పాట పాడి వాళ్ళకు వాక్యం చెప్పండి అని చెప్పేవాడు. వాళ్ళు కొద్దిసేపు వాక్యం చెప్పిన తర్వాత వారు విన్న తర్వాత వాళ్ళకు బట్టలు ఇచ్చి వచ్చేవారు, ఏదైనా స్వీట్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అలాగ ఆకర్షించబడినారు. వాళ్ళగా ఆకర్షించబడి కుష్ఠరోగుల కాలినంత కూడా ప్రభువుని నమ్ముకున్నారు. వారికి బాప్తిసం ఇచ్చారు. మళ్ళా మనమైతే బాప్తిసం ఇవ్వాలంటే భయపడతాం. బాప్తిసం కూడా ఇచ్చారు ఒక బ్రదర్. వారి బల్ల ఆరాధనలో వాళ్ళు కూడా పాలు పొందారు. ఈరోజు కదా రొట్టె తీసి అందరూ చేతులు పెట్టినట్లుగా పెట్టింది కాదు ఆ దినాలు. ఎవరంతకు వారు విరుచుకొని రొట్టె తీసుకోవాలి. రొట్టెను విరుచుట అంటే ఎవరంతకు వాళ్ళు విరవాలి, ఒకే పాత్ర అందరూ త్రాగాలి. కానీ ఆ దినాల్లో మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని ప్రేమించి వారికి అలాగూ చెప్పారు కాబట్టి వారు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నారు. కాబట్టి పిల్లారా, ఈ చిన్నది రక్షించబడినది, ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరిగినటువంటిది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈమె ఏం చేస్తుందంటే పరిచర్య చేయుచు ఉన్న చిన్నది. పరిచర్య చేయుచున్నటువంటి చిన్నది. ఆమె ఆ దేశములో నుండి ఈ దేశంలోనికి వచ్చింది, పరాయి దేశంలోనికి వచ్చింది. పరాయి యొక్క పాలన కింద అమ్మాయి ఉంది. అయితే ఆ ఇంటిలో నమ్మకంగా పరిచర్య చేస్తుంది. లేకుంటే ఆ ఇంటి యజమానుడు కానీ యజమానురాలు కానీ ఆమె మాట వినేవారు కాదు. అమ్మాయి పట్ల వారికి నమ్మకం ఏర్పడింది. ఈ అమ్మాయి చెప్పేది నిజమే, వాళ్ళ దేశంలో ప్రవక్త ఉన్నాడట, ఆ ప్రవక్త మనకు స్వస్థత ఇస్తాడట, ఆయన రోగాన్ని బాగు చేస్తాడట, అయితే ఆ దేశానికి మనం వెళ్ళడం మంచిదని ఏం చేశారంటే వారు సిద్ధపడినారు. పరిచర్య అనేది ఎంతో ప్రాముఖ్యం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి ఒకసారి, 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. చూడండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య. ఎంత మంచి మాట అండి. పరిచర్య నేను ఏలీకి కాదు చేసేది, యెహోవాకు. మనం ఏదైనా పరిచర్య చేస్తున్నామంటే, ఒకవేళ క్లీనింగ్ చేస్తున్నామంటే, లేదా పాత్రలు శుద్ధి చేస్తున్నామంటే, లేదా మందిరాన్ని శుద్ధి చేస్తున్నామంటే, ఒకరికి మనం సహాయపడుతున్నామంటే, మనం ఏది అంటే అది దేవునికి మనం చేసినట్లే, మనుషులకు చేసినామని అనుకోకూడదు. ఏలి ఎదుట సమూయేలు పరిచర్య చేస్తున్నాడు, ఏలి ఎదుట చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడంట? యెహోవాకు పరిచర్య. మనము చేసే పరిచర్య దేవుని యొక్క పరిచర్య. దేవునికి, ప్రభువుకు మనము ఒక సేవకునికి చేస్తున్నామంటే ఆ సేవకునికి కాదు, మనం చేసే పరిచర్య దేవునికి. ఒకరికి ఈవి ఇస్తున్నామంటే అది
అది ఎవరికో ఒక మనుషునికి ఇస్తున్నామని కాదు. తీసుకునేవారు కూడా ఏదైనా పుచ్చుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువే ఇస్తున్నాడు అని స్వీకరించాలి. సేవకులు కానీ పెద్దలు కానీ ఏదో ఒక వ్యక్తి ఇస్తున్నారు నాకు, ఏదో ఒక వ్యక్తి ద్వారా నాకు కలుగుతుందనేది కాదు. ప్రభువు ఇస్తున్నాడు, ప్రభువుకు మనం పరిచర్య చేస్తున్నాం అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఆ చిన్నది ఎవరు అంటే ఆ చిన్నది ఏమి చేస్తున్నదని మనం చూసినట్లయితే ఆ చిన్నది పరిచర్య చేస్తూ ఉన్నది. సమూయేలు పరిచారకుడు కదండి. ఎటువంటి పరిచారకుడు ఆయన? ఆ షిలోహు మందిరము తలుపులు చాలా పెద్దగా ఉంటాయి. సమూయేలుకు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే పరిచర్య ఆరంభించాడు. అవి అందకపోవచ్చు. మందిరములో దీపము ఆరిపోకముందే దాంట్లో నూనె పోసి ఆ ఒత్తిని రాల్పి మరలా తాను ఏం చేస్తున్నాడు? దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఉదయకాలం అయితేనే మరలా దీపాన్ని ఆర్పి మరలా రాత్రి సాయంకాలం కాగానే ఆ దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఆ యొక్క పరిచర్య యెహోవాకు చేస్తున్నాడు. ఏలి చూస్తూ ఉన్నాడు. ఆ పరిచర్య ఏది అని మనం చూసినట్లయితే అది దేవుని యొక్క పరిచర్య. కాబట్టి పిల్లారా, మనము మన సంఘములో కావచ్చు, మన ఇంటిలో కాదు, మన ఇంట్లో మనం చేసుకుంటాం, సంఘములో కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, మనము చేసేది ఏది అని మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాలంటే అది యెహోవా పరిచర్య అనేది మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోవాలంటే ఒక వాక్యం చెప్పేదే పరిచర్య కాదు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రావడానికి వారి పట్ల మనము చూపే ప్రేమ, వారిని మనం దగ్గరికి తీసుకునే విధానం, వారితో జాలిగా మాట్లాడే విధానం, వారిని కనికరించే విధానం, అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనసులో ఉంచుకొని ఒక ఆత్మ కొరకై ఒక వ్యక్తి ప్రభువులోనికి రావడానికి మనము ప్రయాస పడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. 3వ లేదా 2వ శరీరులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశమునకు పోయి ఉండిరి. వారచనుడు ఒక చిన్నదాన్ని చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఆమె నయమాను భార్యకు పరిచారము చేస్తుంది, కానీ పరిస్థితుల వైపు చూడలేదు. ఈ దుర్మార్గుడు నా ఇంటి నుండి నన్ను వేరు చేశాడే, నేను చదువుకోకుండా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడే, ఈ దుర్మార్గుడు ఎప్పుడు చస్తాడని ఆమె ఎదురు చూడలేదు. పరిస్థితుల వైపు ఆమె చూడలేదు. పరిస్థితుల వైపు ఆమె చూడలేదనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులు ఎలాగూ ఉన్నా, పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పిల్లారా, ఆమె ఏం చూస్తుందంటే దేవుని వైపే చూసిందిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను ఆమె తెలియచేస్తున్నదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నదంటే పరిస్థితుల వైపు ఆమె చూసినది కాదు. ఇంటికి దూరమయ్యాను, నన్ను ఒంటరిగా తీసుకొని ఇక్కడికి వచ్చారు, మరి మా తల్లిదండ్రులను కూడా చంపేశారు కావచ్చు, మా ఇల్లును అగ్నితో నిటారణ కాల్చారు, వీరు కర్కశంగా ప్రవర్తించి అని ఆ యొక్క పరిస్థితుల వైపు అమ్మాయి చూడలేదు. ఆ చిన్నది ఏమి కలిగి ఉన్నదని మనం చూసినట్లయితే ప్రభు వైపే చూసిందండి. అందుకే హెబ్రీ 12:1 కదా, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో మనం ఏం చేయాలంటే ఓపికతో పరిగెత్తాలి. ప్రభు వైపే చూసింది. పరిస్థితులు ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో తాను ఇది ఉండినా పరిస్థితుల వైపు చూడకుండా ఏం చూసిందంటే ప్రభు వైపే చూసింది. పేతురు
నీళ్ళ మీద నడిచాడు. ప్రభు వైపు చూసినంతసేపు నడిచాడు. పేతురు గాలి వైపు చూసినప్పుడు మునిగిపో సాగాడు. ఆ ధోని ఆ సాయంకాలం ప్రభు వేడుకలు, మీరు వెళ్ళండి, చీకటి పడుతుంది, ఇక మీరు వెళ్ళండి అని వారిని పంపాడు. వారు వెళుతుంటే గాలి ఎదురైంది. వారికి గాలి ఎదురై ఆ ధోనిని నడపలేకపోతూ ఉన్నారు. చీకటి పడింది. అంతలోనే ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. వారికి సహాయం చేద్దామని ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులు చూచి ఇంకా కేకలేశారు. ఏదో దయ్యం వస్తున్నట్లుంది మన కాడికి, ఇంకా మన పని అయిపోయింది, ప్రభు ఉంటే బాగుండేది, ప్రభు లేడు కదా ఇప్పుడు, ఏదో వస్తుంది, నడుచుకుంటూ వస్తుంది, భూతం వస్తుంది అనుకున్నారు. వారు కేకలేసి వారు భయపడితే ప్రభు అన్నాడు, భయపడకుడి, నేనే అన్నాడు. వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా నీవేనా? నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటే రా పేతురు అన్నాడు. ప్రభు వైపు చూసి నడిచాడు. ఎప్పుడైతే ఎన్నిక చూశాడో, గాలిని చూశాడో మునిగిపో. కానీ అమ్మాయి ప్రభు వైపే చూసిన చిన్నది. పరిస్థితులు ఏమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆమె ఎలా ఉన్నదంటే, పిల్లారా, ఆయన వైపు, ప్రభు వైపే చూస్తుంది. ప్రభు చిత్తము జరుగునుగాక. ప్రభు యొక్క చిత్తం ఏదో మనకు తెలియదు. మన పరిస్థితులు అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు వైపే చూడాలి. మరి ఒక మాట నేను చెప్తున్నాను, పరిస్థితుల వైపు చూడలేదు, పగబట్టలేదు. యజమానుని మీద పగబట్టొచ్చు కదా, ఇంట్లోనే ఉంది కదా, అతని అన్నములోనో కూరలోనో ఇంత విషమేయొచ్చు కదా, వారందరూ పోతారు కదా. పగబట్ట పగ ప్రతీకారము తీర్చుకోవాలని లేదు. పగ తీర్చుట ఆయన పని, పగ తీర్చుట ఆయన చూసుకుంటాడు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? నా ప్రభు కొరకు నేను ప్రార్థన చేయాలి. వారిని ప్రేమించడమే అమ్మాయి తెలుసుకుంది. పగ ప్రతీకారం అనేది ఆ అమ్మాయిలో లేదు. అదే చూడండి, కొత్త నిబంధనలో హెరోదియా బాప్తీసమిచ్చు యోహాను కొరకై పగబట్టింది. హెరోది యొక్క జన్మదినమందు హెరోదియ కుమార్తె బాగా ఆయనకు ఇష్టమైనట్లుగా, ఆయన మెచ్చుకున్నట్లుగా నాట్యమాడితే హెరోదు మెచ్చుకొని, ఏం కావాలమ్మా నీకు? రాజ్యములో సగం కావలిస్తే ఇస్తానమ్మా అన్నాడు. పెదనాయన నాకు ఎంత రాజ్యం ఇస్తాడంట, మా అమ్మని అడుగొస్తాము, ఏం చెప్తాదో, ఏం కోరుకోమంటుందో అనుకుంది. అమ్మా ఇలాగంటే ఆ తల్లి చెప్పింది కదా, ఇంకేం కోరుకుంటావు? నా పాప జీవితాన్ని బట్టబయలు చేసి బయటకు చూపించిన ఆ ప్రవక్త ఇంకా బ్రతికే ఉన్నాడు. వాని తల నరికి బంగారు పల్లెములో పెట్టి ఇమ్మనమ్మా. బాప్తీసమిచ్చు యోహాను యొక్క తల నరికి బంగారు పల్లెములో పెట్టి, హెరోదియా పగతో రగిలిపోతుంది. ఎప్పుడు ఈ పగ ప్రతీకారం నేను తీర్చుకోవాలి, ఎప్పుడు నాకు తగినటువంటి శిక్ష నేను చేయాలని ఆమె రగిలిపోతుంది. అయితే ఈ చిన్నది ఆ ఇంటిలో ఉన్నది పగ ప్రతీకారము కోరినది. మొన్న ఒక బ్రదర్ అంటున్నాడన్నా, మనం స్వార్థ చెబితే పరిచాడు కదా, వాని కాలు ఇరిగిందన్నా, దేవుడు అన్యాయస్తుడు, న్యాయం చేశాడు అన్నాడు. వాళ్ళ కాలు ఇరగాలని మనం కోరుకోకూడదు, వారు చావాలని మనం కోరుకోకూడదు, వారు రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు రక్షించబడాలి, వారు ప్రభువును ఎరిగినటువంటి వారుగా ఉండాలి. అంతేగాని ఇంకో ఏదో మనము కోరుకోకూడదు. కాబట్టి పిల్లారా, ఆమె పగ పట్టునటువంటిది, కానీ ఆమె ఏం చేసిందంటే తన యజమానుని ప్రేమించింది. తన యజమానురాలును, తన యజమానుని ఆ చిన్నది ఏం చేస్తుందంటే ప్రేమించి, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, మన యజమానుని కలిగిన కుష్ఠరోగము బాగవుతుంది, నా ఏలినవాడు
ప్రవక్త దగ్గర ఉండవలనని నేనెంతో కోరు సువార్త ప్రకటించిన చిన్నది. సువార్త ప్రకటిస్తుంది, మేలు కోరుతూ ఉంది. ప్రేమించినటువంటి ఆమె ఏం చేస్తుందంటే సువార్త ప్రకటించుచున్నది, విశ్వాసముతో ప్రకటిస్తున్నది. తప్పగా బాగవుతాడు, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, తప్పగా బాగవుతాడు. అక్కడికి వెళితే ఇతడు నెమ్మది పొందుతాడు, తప్పగా బాగవుతాడని ఆమె ఏం చేసిందంటే ప్రకటించింది. మనము కూడా మన ప్రభు ప్రేమను మనము కలిగి ఉండడం అనేది పిల్లారా ఎంతో ప్రాముఖ్యం. లోకములో మనల్ని హింసించేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు కదండి, నిందలేసేవారు ఉంటారు. అందుకని దూషించారని మరలా మనం దూషించడం కాదు, వారు పగబట్టారని మరలా వారికి మనం పగబట్టడము మన పని కాదు. ప్రతీకారము చేయవాడు ఆయనే, ఆయన వైపే మనము చూడాలి. ఆ చిన్నది ఏం చేసిందంటే ప్రకటించింది. 3వ వచనం చూడండి. అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనేను. ఈ అమ్మాయి ఆ స్వార్థ ప్రకటించిందండి. ఇప్పుడు నయమోనీము స్వార్థ ప్రకటించాడంటే 15వ వచనం చూడండి. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. సిరియా దేశానికే స్వార్థ వెళ్ళిపోయింది. నయమాను ప్రకటిస్తున్నాడు. నయమాను యొక్క ప్రకటన ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమందు మరి ఏ దేవుడు. సిరియా దేశము మ్రోగుతుంది సువార్త ద్వారా. ఆయనే దేవుడు, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే అద్వితీయుడైన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆ చిన్నది ఇశ్రాయేలు దేశానికే రక్షణ అనుగ్రహించిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచి విశ్వాసం అండి. అందుకే దైవవాక్యం మనకు జ్ఞాపకం చేసేదేమంటే మన పిల్లలకు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, మనము నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవ వానికి వాడు పెద్దవాడైనా వాడి నుండి తొలగి, వాడు అల్లరి చేస్తున్నాడని వాని ముందు మనం ఒక వీడియో పెట్టి ఆ యొక్క సెల్ ఫోన్ వాడి చేతిలో పెడితే వాడు దాన్ని చూసుకుంటూ ఉంటాడంతే. వాడు రాత్రి నిద్రపోవడం చెప్పి మనం ఏం చేస్తామని చెప్పండి, ఆ సెల్ ఫోన్ తీసి వారి బాధ మనం భరించలేక వారి ముందు పెడతాం. వారికి ప్రభువుని గురించి ఏదైనా వాక్యం చెప్పుదాము, ఒక కథ చెప్పుదాము, దేవుని యొక్క అద్భుత కార్యాలు చెప్పుదాము, దేవుని యొక్క ప్రవక్తల పేర్లు మనం చెప్పుదాము. మన పిల్లలకు మనం ఏం చేయాలంటే దైవ సంబంధమైన వాటిని మనము తెలియచేయాలి. అలాగూ తెలియచేయడం ద్వారా పిల్లారా ఏం కలుగుతుందంటే మరి భక్తి జీవితాన్ని పిల్లలు అలవరుచుకుంటారు. అది ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. నేను ముగిస్తున్నాను. మరి నేను అందించిన వర్తమానాలు రివిజన్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ మనం రివిజన్ చేసుకుంటూ పోతే ఉదయం ఇది చెప్పామంటే మనకు సమయం చాలదు. అయితే ఈ సమయంలో సిరియా దేశానికి వెళ్ళిన ఒక చిన్నది, ఇశ్రాయేలు దేశము చిన్నది, ఆమె ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి చిన్నది, దేవుని నమ్ముకొని ఉన్న చిన్నది. చిన్నప్పుడే ఆ తల్లిదండ్రులు చిన్నప్పుడే వారు చెప్పారు, మేము ఎప్పుడు మీతో కూడా ఉండం. దేశము పరాయి దేశానికి వెళ్ళిపోయింది.
తల్లిదండ్రులు అనేవారు దూరమైపోయారు. అయినా ఈ దేశంలోనికి వచ్చిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ ఇంటినే ప్రేమిస్తుంది, కీడు చేసిన యజమానినే ప్రేమిస్తుంది. ఒకవేళ యోసేపును గురించి వాళ్ళ ఇంటోళ్ళు చెప్పారేమో చిన్నప్పుడు, యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడు, అన్నలు అమ్మేశారు, ఒక బానిసగా ఉన్నాడు. బానిస అయినటువంటి యోసేపు మీద పోతీఫరు యొక్క భార్య ఒక పెద్ద నింద వేసింది. ఆ నిందను బట్టి ఆయన జైల్లోనికి వెళ్ళాడు. జైల్లో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. అయితే ఆ జైల్లో నుండి ఆయన ఐగుప్తు అధికారిగా బయటికి వచ్చాడు. దేవుడు ఏదైనా చేయగలడు. మన పరిస్థితులను ఆయన చూడడు, మన నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు, మన విశ్వాసాన్ని ఆయన చూస్తాడు. మనకెవరైనా కీడు చేసినా మనం వారికి మేలే చేయాలని వారు నేర్పించారేమో. ఈ దినాల్లో అయితే వీళ్ళారా మనం ఏమి నేర్పిస్తాం చెప్పండి? వారితో మాట్లాడొద్దు, వీరితో మాట్లాడొద్దు అనేది మనం నేర్పిస్తున్నామా? వారు సరిపోరు, వీరు సరిపోరని మనం నేర్పిస్తున్నామా? దైవాక్యము వారికి నేర్పించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. దేవుని యొక్క ఆజ్ఞలు నేర్పించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. అందుకే నువ్వు కూర్చుండున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీవు పండుకొనున్నప్పుడు, నీవు త్రోవ నడుచున్నప్పుడు ఏం చేయాలంట? నన్ను గురించి మాట్లాడు. నీ ఇంటి ద్వారబంధముల మీద వాటిని వ్రాయాలి, నీ గౌనుల మీద వాటిని వ్రాయాలి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం అంటే నాకు వద్దు, ఏం కావాలి? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలు నాకు కావాలి అన్నాడు. ఫరో యొక్క సింహాసనమా నాకొద్దు, దేవుడిచ్చే బహుమానం నాకు కావాలి. మోషేను దేవుడు ఎంతగా హెచ్చించాడండి. మోషేను దేవుడు ఎంతగా కనికరించాడు. అందుకే 37వ కీర్తనలో దావీదు అంటాడు, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఇప్పుడు ముసలివాడనైపోయా. నీతిమంతులు భిక్షమెత్తుట కానీ కదండి, వాని పిల్లలు ఏమి లేనివారుగా ఉండుట కానీ నేను చూడలేదు. ప్రభువుని నమ్ముకున్న వారికి ఆయన ఏం అన్యాయం చేయడు, ఆయన న్యాయమే చేస్తాడు. ఉద్యోగం లేదని ఉద్యోగం ఇవ్వలేని దేవుడు కాడు ఈయన. మన పిల్లలకు పెండిళ్ళు చేయలేని శక్తి లేనివాడు కాదు ఈయన. అందుకే మనం ఆయన అన్నీ అనుగ్రహించేవాడే. కాకుంటే మనం ఏం చాలా, ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనం మొరపెట్టాలి. మనము ఆయన అడిగితే ఆయన అనుగ్రహించువాడై ఉంటున్నాడు. నా రాజ్యము వెదకండి, నా నీతిని మొదట వెదకండి, మీకు కావాల్సింది నేను ఇస్తాను అన్నాడు. కాబట్టి వీళ్ళారా, ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నదాని వలె మరి సహోదరులు అలాగే సహోదరులంగా మనమందరం కూడా మన యొక్క కుటుంబాలలో భక్తిని, విశ్వాసాన్ని మరి అలవరుచుకొని ప్రభువులో జీవించాలని, జీవించడానికి ప్రభు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.